సర్కిల్లోని రాజదర్బార్ హోటల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆహార పదార్థాలు, ఫైర్, శానిటేషన్ విభాగాలను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పట్టించుకోకపోవడంతో ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ప్రమాదకరమైన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించి ల్యాబ్కు పంపించారు. మరోవైపు ప్రమాదం జరిగితే భద్రత ఏదని ఫైర్ అధికారులు హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు. వేగే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 3 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా హోటల్ నిర్వహిస్తున్నారు. నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాల తయారీ, భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దీంతో హోటల్ ఎందుకు సీజ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని వేగే వెంకటేశ్వరరావుకు నోటీసులు అందించారు. సో మెనీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఫుడ్ బాగాలేదని, లేకపోతే స్విగ్గీ జొమాటోలో తీసుకున్నప్పుడు స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారని రాజదర్బార్ మీద కళాకారుల నుంచి కంప్లైంట్ వస్తుంది. దాని మీద మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరితో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కూడా కంప్లైంట్స్ వచ్చి జాయింట్ రైజ్ పెట్టడం జరిగింది. మేము దీని ప్రకారం కిచెన్ సూట్స్ వారు అంతా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వైలేషన్స్ ఉంటే ఐడెంటిఫై చేసాం. తర్వాత ఎప్పటి నుంచో చెబుతున్నాం, విజయవాడ హోటలర్స్ అందరూ కూడా కలర్స్ కానీ మోనోసోడియం గ్లూటమేట్ కానీ వాడొద్దని చెప్తా ఉన్నాం. ఇక్కడ కలర్ ఐడెంటిఫై ఉంటుంది. అందుకని అనుమానాస్పదంగా ఉన్న బిర్యానీని శాంపిల్ తీసాం. ఎనాలిసిస్ నిమిత్తం పంపిస్తా ఉన్నాం. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత